ఇక మొత్తం ఇదే రేపటి కోసం. మొత్తం రేపటి కోసమే. ఈరోజు ఏం లేదు. రేపటి కోసమే మొత్తం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదంతా కూడా రేపటి కోసమే. ఈరోజు ఏం లేదు. వాళ్ళు వాళ్ళు చాలా క్లియర్‌గా ఉన్నారు. 2037, 2047 నాటికి మాకు అవకాశం ఇస్తే ఏదైనా చేస్తాం తప్పితే, ఈరోజు మేము ఏం చేయలేమని చెప్పుకున్నట్టే ఉందది. మొత్తం వార్తలన్నీ అవే ఈరోజు. 71,550 రెండేళ్లలో మద్యం విక్రయాలివి. 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్లు 2023, 25 మద్యం విధానంలో భారీగా అమ్మకాలు. మద్య ఆదాయంలో 80% ప్రభుత్వ ఖజానాకు. ముగిసిన పాత విధానం. నేటి నుంచి కొత్త దుకాణాలు. జిహెచ్ఎంసీ పరిధిలో ఏటా లైసెన్స్ ఫీజు 1,10,00,000. మద్య అమ్మకానికి బట్టి స్లాబ్లుగా ఇతర ఫీజులు. లైసెన్స్ రుసుములో 6వ వంతు ఇప్పటికే వసూలు. రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయం వనరుగా ఉన్న మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం సోమవారం అమల్లోకి రానుంది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు వాటిని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నూతన పాలసీ 2027 నవంబర్ వరకు అమల్లో ఉంటుందని, దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. 2023-25 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగియగా ఈ రెండేళ్లలో మద్యం అమ్మకాలు ఊహించని స్థాయికి దాటాయంట. ఏమైతున్నాయి ఆ పైసలను ఏమైతున్నాయి, ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఎక్కడికెక్కడ వేల కోట్లు రాబడొస్తుంది రాష్ట్రానికి అని చెప్తున్నారు ఒక పక్కన. ఒక పక్కనేమో రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయిందని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. పైసలు లేవు ఖజానాలో అని ఆయన తేట తెల్లం చేసి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పకూడని పదం అది. నేనేం చేయలేకపోతున్నానని చెప్పలేని పరిస్థితికి ఈరోజు ముఖ్యమంత్రి వచ్చింది. ఒక పక్కనేమో ఎక్కడికక్కడ రాబడులు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి అని ఒక పక్కన అంటాడు. ఒక పక్కనేమో పెట్టుబడులు రావట్లేదు అంటాడు. ఒక పక్కనేమో గ్లోబల్ సమిట్లు పెట్టి కోట్లు ఖర్చు పెడతారు. ఆయన ఎవరో ఫుట్బాల్ ప్లేయర్కి ఏమో 12 కోట్లు 15 కోట్లు ఇచ్చి అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ పైసలన్నీ ఎవరికి వెళ్ళి వస్తున్నాయి, ఎవరి పాకెట్లోంచి, ఎవరి జేబులోంచి తీసుకుంటారు ఈ పైసలన్నీ? మరి ఇక ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా చూశానంట. ఎవరంటున్నారు ఇది?